తీసుకెళ్ళి మా పిల్లకి ట్యూషన్ చెప్తాననుకుని తీసుకెళ్ళి ఆ పిల్లకి ఏకము నాకు శవాన్ని తెచ్చి అప్పచెప్పాడు నా చేతిలోకి ఆ మనిషి. మీకేంటి అనుమానం అమ్మా? ఇప్పుడు పిల్ల మీద ఏమైనా చేశారా? లేకపోతే చేశాడు. దెబ్బలు ఉన్నాయా? దెబ్బలు ఉన్నాయి. గుండె అయితే ఏకము నీరైపోయేలా కొట్టాడు. గుండె అయితే ఏకం నీరైపోయేలా కొట్టాడు. పొట్ట మీద ఎంత తన్నాడో తెలియదు గానీ పొట్ట ఏకం ఇలాగంటే వెళ్ళిపోతుంది చెయ్యి. అలాగైపోయింది పొట్ట. నీరైపోయింది పొట్ట. ఉబ్బిపోయింది ఇలాగంటే పేగులన్నీ లజ్జు లుజ్జు అయిపోతాయి కదా! పొట్ట వాసిపోయింది. మేము చూడగానే పిల్లకి అంత బేగి చచ్చిపోయిందా? ఈ రోజే చచ్చిపోయింది. ఇలాగెందుకు అయిపోయింది అనుకోని నేను అలాగే షాక్ అయిపోయి మా ఆయన నేను ఎందుకు చచ్చిపోయింది? ఎలా చచ్చిపోయింది అనుకోని అంటే ఏమంటున్నాడు, కళ్ళు తిరిగిపోయినాయి. కళ్ళు తిరిగిపోయి పడిపోయింది. ఇలాగ కళ్ళు తిరిగి పడిపోతే ఎంత దెబ్బ తగులుతుందండి మనకి? గుండెకి తగులుతుందా? గుండెకి తగులుతుందా? కడుపుకి తగులుతుందా? అంత దెబ్బ తగిలిపోతా? రక్తం వచ్చిన దెబ్బ తగిలిపోద్దా మనకి? ఇలాగ పడిపోతే వెళ్ళి మా పిల్లకి ట్యూషన్ చెప్తాననుకుని తీసుకెళ్ళి ఆ పిల్లకి ఏకము నాకు శవాన్ని తెచ్చి అప్పచెప్పాడు నా చేతిలోకి ఆ మనిషి. మీకేంటి అనుమానం అమ్మా? ఇప్పుడు పిల్ల మీద ఏమైనా చేశారా? లేకపోతే చేశాడు. దెబ్బలు ఉన్నాయా? దెబ్బలు ఉన్నాయి. గుండె అయితే ఏకము నీరైపోయేలా కొట్టాడు. గుండె అయితే ఏకం నీరైపోయేలా కొట్టాడు. పొట్ట మీద ఎంత తన్నాడో తెలియదు గానీ పొట్ట ఏకం ఇలాగంటే వెళ్ళిపోతుంది చెయ్యి. అలాగైపోయింది పొట్ట. నీరైపోయింది పొట్ట. ఉబ్బిపోయింది ఇలాగంటే పేగులన్నీ లజ్జు లుజ్జు అయిపోతాయి కదా! పొట్ట వాసిపోయింది. మేము చూడగానే పిల్లకి అంత బేగి చచ్చిపోయిందా? ఈ రోజే చచ్చిపోయింది. ఇలాగెందుకు అయిపోయింది అనుకోని నేను అలాగే షాక్ అయిపోయి మా ఆయన నేను ఎందుకు చచ్చిపోయింది? ఎలా చచ్చిపోయింది అనుకోని అంటే ఏమంటున్నాడు, కళ్ళు తిరిగిపోయినాయి. కళ్ళు తిరిగిపోయి పడిపోయింది. ఇలాగ కళ్ళు తిరిగి పడిపోతే ఎంత దెబ్బ తగులుతుందండి మనకి? గుండెకి తగులుతుందా? గుండెకి తగులుతుందా? కడుపుకి తగులుతుందా? అంత దెబ్బ తగిలిపోతా? రక్తం వచ్చిన దెబ్బ తగిలిపోద్దా మనకి? ఇలాగ పడిపోతే